రంగోలి ఆడుకుందామా? ఈ రోజు హోలీ కదా. నీకోసం కేక్ తెచ్చాను. హై, నా కోసమా పావని కేకు? హోలీ పండుగని తెచ్చావా? నీ బొంద, ఇది నీ ఒక్కదాని కోసం కాదు, మన అందరి కోసం. ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ కి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. వావ్, అప్పుడే 2 మిలియన్ అయిపోయిందా? Yes. అట్టయితే కేక్ కట్ చేయాల్సిందే, అస్సలు తిరిగే లేదు. కానీ అని కట్ చేద్దాం. గైస్, యూజువల్లీ మనం పార్టీస్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ మనకి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఈ పేపర్ బ్లాస్ట్ గైస్. ఎందుకు అనుకుంటున్నారా? ప్రతిసారి అది పేల్చడానికి ట్రై చేస్తాం కానీ అది పేలదు, ఆ మూమెంట్ అనేది వెళ్ళిపోతుంది గైస్. ఏం చేస్తాం చెప్పండి ఇంకా. సో ఇక్కడ కూడా మాకు అదే ప్రాబ్లం అయింది గైస్. మేము 3 టేక్స్ తీసుకున్నాం, అయినా అది రాలేదు. తర్వాత మా తమ్ముడే తీసుకొని ట్రై చేశాడు, ఫైనల్లీ వచ్చింది. మా చుట్టుపక్కల ఉన్న పిల్లలు మాత్రం చాలా గట్టిగా ఎంజాయ్ చేశారు గైస్. ఎందుకంటే సుబ్బలక్ష్మి ఫ్యాన్స్ అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా మా వెంటే వస్తుంటారు. డైలీ ఇంటికి వచ్చి అక్క అదక్క ఇదక్క అని మాట్లాడతారు. సో మా సెలబ్రేషన్స్ కి కూడా వాళ్ళనే ఇన్వైట్ చేసాం. కేక్ ఎవరికి పెట్టాలి? ఫస్ట్ కేకు ఎవరికి పెట్టాలంటే ఎవరు చెప్పలేదు కాబట్టి ఫ్రెండ్స్ నేనే తింటున్నా. ఇదిగో ఫస్ట్ నీకు బుడ్డబ్బాయి. సరే, నిజానికి చెప్పాలంటే మేము ఎవ్వరం కాదు. ఈ వీడియోలు ఇంత కష్టపడి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి 100కి 100% న్యాయం చేసేది నా కూతురు. అసలు తనకు పెట్టాలి. నైట్ ఎప్పుడు పాపం నైట్ 11, 12 అవుతుంది ఎడిటింగ్ చేయాలంటే. ఆ టైం అయినా సరే పాపం చేసి పోస్ట్ చేసే పనుకుంటుంది. యూట్యూబ్ ఈరోజు సక్సెస్ అవ్వడానికి కేవలం నా కూతురు, ఆ తర్వాతే మేమందరము. ఇంకొక విషయం, అందరూ ఇలా సెలబ్రేషన్ అనేది రకరకాలుగా గ్రాండ్గా చేసుకుంటారు. కానీ నాకున్న సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ చాలా మంది చిన్నపిల్లలే. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఈరోజు 2 మిలియన్కి చేరుకున్నాను. సో అందుకని ఈరోజు పిల్లలందరితోనే ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికి. హోలీ ముందు చేసాం కదా, అలాగే హోలీ కూడా ఆడుకుంటున్నాము. 2 in 1 వీడియో అన్నమాట ఇది. నిజంగా హోలీ పండుగ రోజే 2 మిలియన్ పడటం చాలా హ్యాపీగా ఉంది. ఛానల్ ఎక్కువ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రావడానికి సుబ్బలక్ష్మినే కారణం అండి. అదే సుబ్బలక్ష్మి కోసం గంట సుబ్బలక్ష్మి మాత్రం దీనికి మాత్రం తుత్తర ఎక్కువ. ఎంత సుబ్బలక్ష్మి తిండిపోద్ది అయితే మాత్రం అది వీడియోలలోనే ఫ్రెండ్స్, రియల్ గా కాదు. సో ఈ రోజు కూడా సుబ్బలక్ష్మి గెటప్ లోనే వచ్చాను. మీ అందరికి ఈ గెటప్ ఇష్టం కదా, సో ఇలా వచ్చాను. థ్యాంక్ యూ గైస్. ఎందాక కేక్ కట్ చేసేటప్పుడు అయితే మా ఇంపార్టెంట్ పర్సన్స్ ఇద్దరు రాలేదన్నమాట. తిను యాక్టర్ అండ్ మాకు కెమెరా బ్యాక్ ఎండ్ నుండి హెల్ప్ చేసే పర్సన్ మా వంశీ తమ్ముడు అనమాట. సో వాళ్ళిద్దరు మిస్ అయ్యారు, లేట్ గా వచ్చేసారు అనేసి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాము. ఇప్పుడు కేక్ అయితే మళ్ళీ వీళ్ళకి తినిపియాలి గైస్, లేకపోతే నేను అస్సలు ఊరుకోను. హ్యాపీ 2 మిలియన్. కంగ్రాచులేషన్స్. ఇదిగో మాకు 2 మిలియన్. ఈ మా బెస్ట్ ఫ్రెండ్స్, అందుకే వాళ్ళిద్దరు కలిసి కూర్చాను. మా ఇద్దరు ఏదో కలిసింది నాయన. ఇంకొకటి చాలా పెద్ద పండుగ మాకు. కొడుకు ఈడొక చిన్న కొడుకు, ఈడు పెద్ద కొడుకు. అసలు మాకు మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు సపోర్ట్ చేసి మాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా. సో థ్యాంక్ యూ ఆల్. అన్ని సగం సగమే చదువుతావా? ఆడు గెలుపుతున్నాడు మధ్యలో. ఎప్పుడు సగం సగం మాట్లాడుతుంటాడు గైస్. అంటే నేను సగమే గుండు బాస్. వీడియోలు చేసేటప్పుడు ఏదైనా డైలాగ్ చెప్పమంటే కూడా సగం చెప్పి సగం మింగేస్తాడు. అందుకే సగమే చెప్పి సగం గుండు బాస్. నిజానికి ఈ సెలబ్రేషన్ అంతా నేను ఇలా చేసుకుంటున్నాము, ఈ రోజు ఇంత హ్యాపీగా ఉంటున్నాము అంటే దానికి కారణం మీ అందరూ. సో మీ అందరి సపోర్ట్, మీ అందరి అభిమానం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జయ అమలు కుకింగ్ ఛానల్ కొత్తగా ఇంకోటి కూడా ఓపెన్ చేసాము. ప్లీజ్ అందరూ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. గైస్ ఇప్పుడైతే కేక్ తీసేస్తున్నాను. మా అక్క మా మమ్మీ కోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చింది, అదేంటో చూద్దాం గైస్. అక్క ఇది తీసుకురా అక్క. కళ్ళు మీద వంశీ ఈ కేక్ కూడా అక్కడ పెట్టేసి. ఏం తెచ్చారు? చాలా గుడ్ సర్ప్రైజ్ గైస్. ఏంది అంత గుడ్డి? ఏంది అది? ఇంత గుడ్డే తెచ్చారా? ఏంది గుడ్డే? అంటే
అయ్యాల అయ్య బాబోయ్, ఈరోజు హోలీ పండుగని గుడ్డుని తెచ్చి కొడుతున్నారే ఏంది? నాకు తెలుసు ఏదో తిండి ఆఫ్ చేసి దాంట్లో పెట్టు. గుడ్డుని తెచ్చి నా మొహం జాగ్రత్త. నీ బొంద కంట్లో పడింది. అమ్మ ఐస్ ఓపెన్ చేయగానే మా సుజాత అక్క వచ్చి కలర్ కొట్టేసింది గైస్. సో ఆ కలర్ మొత్తం కంట్లోకి వెళ్ళిపోయింది. లాస్ట్ టైం మేము వీడియోస్ చేసేటప్పుడు పసుపు కుంకం కలర్లోకి పోయింది, ఇప్పుడు తెలీదా అది అని చెప్పి నన్ను గట్టిగా వేసుకుంది. బట్ సిచ్యువేషన్ మొత్తం ఒక 10 minutes సీరియస్ అయిపోయింది అనమాట. వీడియోకి రావా సుబ్బు? నాకు కంట్లో మొత్తానికి ఒక 10 to 15 minutes తర్వాత అందరూ కూల్ అయిపోయారు గైస్. తర్వాత కలర్స్ తో ఆడుకున్నాం చూడండి, అందరు ఎటోలు అటు పారిపోయారు అనుకోండి. ఇంకా ఈ చిన్న పిల్లలు అయితే ఒక డే ముందు నుంచే మా ఇంటికి వచ్చి అక్క రేపు నీ కలర్స్ పూసేస్తా, ఎగ్గు కొడతా, టమాటో కొడతా అనుకుంటూ మా ఇంటి చుట్టే తిరిగారు గైస్. ఇంకా మార్నింగ్ నుంచి అయితే అక్క నువ్వు బయటకు వస్తావా, మేము ఇంట్లోకి వచ్చి కొట్టేయాలా అనుకుంటూ కూర్చున్నారు. ఫైనలీ కిందకి వస్తున్నాను పదండి రా అని చెప్పి కిందకి వచ్చిన తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా మీ ఇష్టం అన్నాను, మీద పడిపోయారు అంతే. వీడియో ఇక్కడ చేసేది అక్కడ కాదు. సరే నీ ఇష్టం లేపు. సరే పనిలే, ఓకే అన్నప్పుడు చెప్పు, అద్దాలు తీస్తా. ఇప్పుడే కాదు ఉండండి ఒక సెకండ్. ఫోటో ఓకేనా? అరే గుడ్డు ఎవరి కాడు ఉందిరా? గుడ్డు ఎవరి కాడు ఉంది? గుడ్డు ఇది అవుతుంది అందరికి. నీ గొట్టాలి 2 కళ్ళకి. కలర్స్ మొత్తం అయిపోయాయి గైస్, అందుకనే ఇప్పుడు వాటర్ తో ఆడుకోవడం స్టార్ట్ చేశారు మళ్ళీ. గైస్ మేమందరం ఒకరికొకరు వాటర్ అయితే పోసుకోగలుగుతున్నాం, కానీ మా సుబ్బుకు మాత్రం వాటర్ ఎవ్వరూ పోయలేకపోతున్నారు గైస్. ఎవరు వాటర్ పోయాలని వెళ్ళినా అది రిటర్న్ వాళ్ళ మీదే పోసేస్తున్నాడు. పాపం చూస్తున్నారా, మా సుజాత అక్క మా మమ్మీ చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు వాటర్ పోయడానికి, బట్ రివర్స్ మా అక్క మీదే పోసేసాడు. అలా ఉంది గైస్ పరిస్థితి. మీ బ్యాచ్ లో కూడా ఇలా ఒకళ్ళు ఉంటారు కదా అందరి మీద వాటర్ పోసేవాళ్ళు, వాళ్ళ పేర్లు కమెంట్ చేయండి. మీరు అయ్యా అమ్మా అమ్మా గట్టి తగిలింది బాబు. వాడి చేతిలో ఉన్న టమాటో తీసి వాడికే కొట్టాలి. ఏం చూస్తున్నారా మీరు? కొట్టింది. ఈ హోలీ కలర్ మొత్తం పోయిందిలే. పడతారు మీరు. ఇది గైస్ జరిగింది. అక్కడ ఎంత ట్రై చేసినా కూడా మా సుబ్బుకు మాత్రం వాటర్ పోయలేకపోయాం. అందుకే అందరం కలిసి పట్టుకొని గుడ్లు బాగా కొట్టేసాం అనమాట.
నేను ఇలా హోలీ ఆడి చాలా ఇయర్స్ అయిపోయింది గైస్. నేను ఎప్పుడో ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆడేదాన్ని. దాని తర్వాత ఆడడం మానేశాను. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ ఈరోజు చాలా హ్యాపీగా ఆడుకున్నాము. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఆడాం గైస్. బట్ బయట వాళ్ళతో ఆడుకోవడం అంత హ్యాపీనెస్ ఇవ్వదు. ఇంట్లో వాళ్ళతో, మన రిలేటివ్స్తో, మన వాళ్ళతో ఆడుకుంటే ఆ కిక్కే వేరబ్బా. చేతులు కడుక్కున్నారా? చేతులు కడుక్కున్నారా? దాని మీద పెట్టారు. ఫైనలీ హోలీ అంతా అయిపోయింది గైస్. వాటర్ అయితే గట్టి కొట్టేసుకున్నాము. ఆడుకున్న హోలీ కలర్స్ మొత్తం పోయాయి. అంత వాటర్ యూస్ చేసాము. బట్ పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారనమాట కేక్ కోసం. సో కేక్ అయితే కట్ చేసి పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మమ్మీ. పక్క నుంచి మా అక్క మాత్రం తెగ ట్రయల్స్ చేసేస్తుంది అనమాట. మా సుబ్బుకి ఏదో రాయాలని. వావ్, మట్టి గైస్, ఇసుక తీసుకొచ్చింది రాయడానికి. మొత్తానికి కథ వేరే ఉంటుందని చెప్పి మా సుబ్బు సుజాతక్కకి ఏదో రాశాడు గైస్. అదేం రాశారో అర్థం కాలేదు. వీడియో మధ్యలో వచ్చేస్తుంది చూడండి. ఫైనలీ నేను తింటున్నాను. వంశీ లోపలికి వెళ్ళాడు. సుబ్బు ఇంకా వంశీ వీళ్ళందరి తర్వాత ఇంట్లో తింటారంట. వాడి కోసం పంపించాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొత్తం షూట్ చేస్తున్నాడు ఒక అబ్బాయికి. సో ఆ అబ్బాయికి కూడా కావాలి. తను అనిపించడు పక్కదాకా బాగా రామన్న ఆయన ఎవరికి కనిపించడు. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. నాకే తెలియకుండా వెనకాల నుంచి వచ్చి గుడ్లు, టమాటోలు మొత్తం వేసి కొట్టేశారు గైస్. ఎవరెవరు కొట్టారో నాకు తెలీదు. వీడియోలో చూసుకున్న తర్వాత తెలిసింది ఎవరు కొట్టారు అని. పిల్ల బ్యాచ్ మాత్రం దపా దపా వచ్చి కొట్టేశారు గైస్. నాకైతే తల నొప్పి వచ్చేసింది గైస్, అంత గట్టిగా కొట్టారు. గైస్ ఫైనలీ ఈ రోజు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఈవెంట్ కూడా అయిపోయింది. అలాగే హోలీ ఈవెంట్ కూడా అయిపోయింది. మొత్తం బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు దగ్గర 5:30, 6 o'clock ఏమో స్టార్ట్ చేసాము. 9 అవుతుంది. 8:54 9 అవుతుంది గైస్. సో మంచిగా మొత్తానికి అయితే బాగా ఎంజాయ్ చేసాం గైస్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇదే హోలీకి 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. అయిపోయిందా?